యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో 8వ వార్డు మాజీ మెంబర్ ఎండి సలీం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఎమ్మెల్యే బి లైలేకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ఎండి సలీం మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బీజాని భాస్కర్ మాట్లాడారు। మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో 8వ వార్డు మాజీ మెంబర్ ఎండి సలీం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఎమ్మెల్యే బి లైలేకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ఎండి సలీం కాంగ్రెస్ సీనియర్ నాయకులు బీజాని భాస్కర్ మాట్లాడుతూ కరోనా సమయంలో ఇతర సందర్భాలలో గత 10 సంవత్సరాల నుండి తన సొంత డబ్బులతో బిర్లా ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి కోట్ల రూపాయల నిరుపేద కుటుంబాలకు అందజేసి మానవాదిగా ప్రత్యేక గుర్తింపు పొందాలని తెలిపారు। అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలకు అండగా ఉండి మనోధైర్యాన్ని నింపిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు। ఆలేరు నియోజకవర్గ అసెంబ్లీ చరిత్రలో రికార్డు స్థాయి 50,000 మెజారిటీతో గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే అని కావున మంత్రి పదవి ఇచ్చి ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరించేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కర్రె అంజయ్, పర్రె రమేష్, మురుగు శ్రీధర్, కొండ కిషోర్, గూడెం చంద్రశేఖర్, కటకం శివాజీ, దేవసాని సతీష్, మహిళా నాయకులు దేవసాని మాధవి, పెండెం మమత, మహమ్మద్ నజీర్, పచ్చిమట్ల జయ తదితరులు పాల్గొన్నారు। మంత్రి పదవి కావాలని కొంతమంది కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోతే ఆయనే కష్టపడి నియోజకవర్గంలో కరోనా టైంలో కానివ్వండి ప్రాణానికి సైతం ఆయన ప్రాణాన్ని లెక్క చేయకుండా పేద ప్రజలకు నియోజకవర్గంలో కష్టాలు ఉంటే కరోనా టైంలో ఆయన ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకున్న నాయకుడు బీర్ ఐలన్న గారు। అలాగే ఎవరు పెండ్లిలైనా చావైనా మంచైనా చెడైనా ఆయన తోచినంత సాయం చేసిండు నియోజకవర్గంలో। అంటే కాంగ్రెస్ పార్టీని కాపాడిండు నియోజకవర్గంలో। ఎవరు కూడా దరిదాపులో కూడా ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కాపాడుతానికి ఎవరు రాలేదు। సొంత డబ్బులు పెట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడిండు, కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడిండు। కాంగ్రెస్ 7 నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడిచ్చిండు। అలాగే పేద ప్రజలకు ఏమైనా అయితే నేనున్నా అనే సైతంతో ఆయన ముందుకొచ్చి ప్రజలకు అండగా నిలబడ్డాడు। ఈరోజు 100 కోట్ల రూపాయలు ఏ విధంగా ఎన్నికేసుకోవాలనే రాజకీయ నాయకులు ఒక్కసారి కౌన్సిలర్లు వార్డు మెంబర్లు అయితే ఏ విధంగా దోసుక తినే ఉన్న రాజకీయ నాయకులు ఆయనే పేదల కోసం అనేక డబ్బులు ఖర్చు పెట్టి పేదలకు అనేక సాయం చేసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే బీసీ బిడ్డ బీర్ల ఐలయ్య గారు। అలాంటి నాయకునికి కాంగ్రెస్ పార్టీ తగిన గుర్తింపు పడకలు చేసేందుకు అవకాశం ఉంటుంది। ఇలాంటి బీసీ బిడ్డ ఇలాంటి హంగు ఆర్భాటం లేని నాయకుడు ఎవరు ఉన్నారంటే అది బీర్ల ఐలయ్య గారు। అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే ఇవన్నీ అదుకో ఖచ్చితంగా ఆలేరు అభివృద్ధి జరుగుతుందని అనుకుంటా ఉన్నాం। ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని కూడా మేము అధిష్టాన వర్గాన్ని కోరుకుంటా ఉన్నాం। కాలంలో కూడా ఎటువంటి ప్రాణభయం లేకుండా మారుమూల కుగ్రామాలలో కూడా తిరిగి కూరగాయలు కానీ పండ్లు అనుకోండి బియ్యం కూడా పేద కుటుంబాలకు కూడా బియ్యం 50 కిలోల డబ్బుల రూపకంగా అనుకోండి, బియ్యం రూపకంగా అనుకోండి, ఏ రకంగానైనా ఎటువంటి అంగు ఆర్భాటం లేకుండా ధైర్యం చేయకుండా ప్రాణభయం లేకుండా ఇంటింటికి గడప గడపకు తిరుక్కుంటూ కూడా తన యొక్క సేవలు తన దగ్గర ఉన్న సొంత నిధులతోటి ఎటువంటి ఎవరికి చేయి జాపకుండా తన దగ్గర ఉన్న సొంత నిధులతోటి ప్రతి ఒక్క కుటుంబానికి సాయం చేసుకుంటూ వచ్చిండు। కాబట్టి ఈరోజు తన యొక్క సేవా దృక్పథంని ఆలోచన చేసి లేకుండా ఆలేరు అండర్ పాస్ అనుకోండి, ఇంకా చిన్న వెనుకబడినటువంటి పనులను కూడా తన యొక్క నిధులతోటి ముందుకు తీసుకెళ్తున్నాడు। ఇటువంటి సేవా కార్యక్రమాలను మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకొని తనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము। దయచేసి ఈ యొక్క మనవిని పాలేరు నియోజకవర్గ ప్రజల మనవిని తను గుర్తుంచుకొని మంత్రి పదవి ఇవ్వాలనేది మా యొక్క కోరిక।